ఫంగల్ ఇన్ఫెక్షన్ అయితే న్యాచురల్గా ఇంటి వైద్యాలు తగ్గటం అనేది పాసిబిలిటీ కాదు. మేబీ వాళ్ళకి ఏమైనా చిన్న ఎలర్జీ లాగా వచ్చిందేమో. ఫంగల్ ఇన్ఫెక్షన్ వన్స్ వస్తే కనుక ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గదు అది. వన్స్ ట్రీట్మెంట్ అనేది తీసుకోకపోతే ఇంట్లోనే మనం ఏది చేసినా కానీ వాళ్ళు ఫంగల్ ఇన్ఫెక్షన్ అనుకొని మేబీ చిన్న ఎలర్జిక్ ఎగ్జిమా అయి ఉండొచ్చు, ఏదన్నా అయి ఉండొచ్చు, అదని ఫంగల్ ఇన్ఫెక్షన్ అనుకొని ఉంటారు. అవి కొంతవరకు ఎలర్జిక్ టెండెన్సీస్ మనము ఎక్సాసర్బేటింగ్ ఫ్యాక్టర్ అంటాం. సపోజ్ ఏదైనా పడని వస్తువు మనకు తాకటం ఆగిపోతే ఎలర్జీస్ తగ్గచ్చు. కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్ వన్స్ వస్తే కనుక డెఫినెట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గదు. ఓకే, సో ట్రీట్మెంట్ అనేది కంపల్సరీ. ఇలాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ మనకు జనరల్గా డైట్ ఎలా ఉంటుంది? సో డైట్ అనేది డైట్లో రిస్ట్రిక్షన్ ఏమి ఉండదు. సో బట్ వీళ్ళు హైజీన్ మెయింటైన్ చేసుకోవటమే ఫస్ట్ ఇంపార్టెంట్. చెమట లేకుండా చూసుకోవటము, లూజ్ క్లాతింగ్ వేసుకోవటము, స్నానం రెగ్యులర్గా చేయటం 2 times. సో ఇవన్నీ చేయటం వల్ల చాలా వరకు తగ్గించవచ్చు. చాలా కాదు, ఫంగల్ ఇన్ఫెక్షన్ తగ్గించవచ్చు, మాక్సిమం తగ్గించవచ్చు, అన్ని కేసెస్లో తగ్గించవచ్చు. కానీ చాలామంది కేసుల్లో, కొంతమంది కేసుల్లో చాలామంది వింటారు హైజీన్ పార్ట్, కొంతమంది కష్టం అవుతుంది పాటించడం, ఎస్పెషల్లీ హాస్టల్ స్టూడెంట్స్కి. ఓకే, అండ్ కొంతమంది హైజీన్ మీద ఇంట్రెస్ట్ చూపించారు, వాళ్ళకి కొన్ని రోజులు ఎక్కువ రోజులు పడుతుంది తగ్గడానికి.